వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ ను పూర్తిగా దెబ్బతీశారన్నారు సీఎం చంద్రబాబు. జగన్ పాలనలో పారిశ్రామికవేత్తలు పారిపోయారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాం, మళ్ళీ దీన్ని ఘాట్లో పెడతాం, ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయం, కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ వ్యవస్థని సమర్థవంతంగా నిలబెడతామని నిలబెట్టాం. ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతినింది. ఇండస్ట్రీస్ పారిపోయినాయి. ఇండస్ట్రీస్ రావద్దని చెప్పే పరిస్థితికి వచ్చారు. మేము రాము, ఎవరు పోవద్దనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్ళీ బ్రాండ్ని రివైవ్ చేశాం. మొన్నే 13,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఒక విద్యా వ్యవస్థ ఇంగ్లీష్ మీడియం అనే పేరు పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకుని డ్రాప్ అవుట్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మెగా పేటీఎం ఈ కార్యక్రమాలు పెట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. అంత మునుపు వాటర్ కోసం కొట్లాడేవాళ్ళం కదా, ఇప్పుడు వాటర్ కోసం కొట్లాట ఉందా? సాల్వ్ అయింది కదా. పవర్ రేట్లు పెరిగాయి కదా, ఇప్పుడు పవర్ రేట్లు పెరగడం వల్ల కదా. 5 ఏళ్ళు గొడవలు కదా. ఏంటి కారణం? ఇన్ఎఫిషియన్సీ కదా. అప్పుడు లేవు అవకాశాలు, ఉన్నాయి. లీడర్ మారిన తర్వాత అన్నీ మారిపోయినాయి. ఇలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే, రాజకీయాల్లో ఉంటే కెన్ యూ అప్రిషియేట్? వీళ్ళతో రాజకీయం చేయాలంటే నాలాంటి వాడికి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించాలి. దట్ ఈస్ ది ప్రాబ్లమ్ విత్ పొలిటికల్ థింకింగ్. ఇట్స్ ఓకే, కానీ మా పార్టీ ఎంపీ ఆన్సరబుల్ టు పార్లమెంట్, ఆన్సరబుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. కాబట్టి ఇక్కడి నుంచి నేనేదో మానిటరీ చేస్తాను ఎవ్రీ డే టు డే. పార్టీ ఎంపీ, ఇట్ ఈజ్ ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడు మాకు సత్య ఉంటాడు, ఇక్కడ మంత్రిగా పనిచేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదంటే బీజేపీ, ఆల్ ఇండియా బీజేపీ ఈయన తప్పు చేస్తే వాళ్ళని నేను అడగలేను కదా. అది తప్పని కాదు, టెక్నికల్గా ఫెయిల్ అయినా ఇలాంటివి ఉంటాయి, దాన్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. స్మూత్.